జానకి జానకి నా లగేజ్ సర్దావా? ఫ్లైట్ టైం అవుతుంది. జానకి మీ లగేజ్ సర్దేశానండి, ఇదిగో. జానకి నీ కళ్ళల్లో నీళ్లు తాగలవని, నీ మనసులో బాధను తాగలవా చెప్పు. ఏ జన్మలో చేసుకున్న పాపం గాని ఈ జన్మలో దేవుడి పిల్లలు ఎక్కడ చేశాడు? అంత మాట అనకండి. మీలాంటి భర్త దొరకటం నా అదృష్టం. తల్లిని కాలేకపోవడం అనేది నా దురదృష్టం. ఆడదానికి అర్థం అమ్మ కావడమే కదండి. ఆ అమ్మని కాలేను నేను. దురదృష్టవంతురాలండి. హలో. సారీ సార్, మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. వాట్? వెదర్ ప్రాబ్లం వల్ల అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఏమైందండి? ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి అంట. అర్జెంటుగా నేను మీటింగ్ వెళ్ళాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మరి ఎలాగండి? మన కారులో వెళ్తాను. అయ్యో, డ్రైవర్ వాళ్ళ ఆవిడికి బాగాలేదని ఊరెళ్ళాడు. ఇప్పుడెలా? ఏం పర్వాలేదు, సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటాను. అది కాదండి, బయట అసలే వెదర్ బాగాలేదంటున్నారు. జానకి, మహాలక్ష్మిలాగా నువ్వు నవ్వుతూ ఎదురొస్తే అన్నీ సక్రమంగా జరుగుతాయి. నువ్వేం టెన్షన్ పడద్దు, సరేనా? నేను చెబుతాను. మిమ్మల్ని ఇక్కడకు రప్పించింది మామూలు శక్తి కాదు, సాక్షాత్తు ఆ దైవశక్తి. దైవశక్తి? మీకు పుత్ర సంతానం కలగాలని ఎన్నో నోములు వ్రతాలు చేసింది మీ ఇల్లాలు. ఆ పూజా ఫలమే మిమ్మల్ని ఇక్కడకు రప్పించింది. అంటే అంటే మాకు పుత్ర సంతానం కలుగుతుందంటారా? మీకు పుత్ర సంతానం కలగడమే కాదు, ఆ భగవంతుని అనుగ్రహం వల్ల మీకు అష్టైశ్వర్యాలు పెరుగుతాయి. చాలా సంతోషం స్వామి. ఈ ఆనందాన్ని నా భార్యతో పంచుకుంటే తను కూడా చాలా సంతోషిస్తుంది స్వామి. వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని నా భార్యతో చెప్పొస్తాను స్వామి. అలాగే నాయన, కానీ ఒక్క షరతు. ఏంటి స్వామి? కేరళ సమీపంలోని శబరి ప్రాంతానికి దగ్గరలో ఉన్న నీలిమల కొండ మీదున్న ఆ భగవంతుడు నీ కోరికను నెరవేరుస్తున్నాడు గనుక శబరి కొండకు కాలినడకన వెళ్ళి ఆ హరిహరనాథుడైన మణికంఠుడికి ఇరుముడి మొక్కు చెల్లిస్తే ఆ భగవంతుడు ఎంతో సంతోషిస్తాడు. సరే స్వామి, తప్పకుండా చేస్తాను స్వామి. అలాగే చెల్లిస్తాను. అక్కడే పొరపాటు పడుతున్నావు. ఆ మొక్కు చెల్లించాల్సింది నువ్వు కాదు, ఇంకెవరు స్వామి? మీకు పుట్టబోయే వారసుడితో
యుక్త వయసులోపు చేయించగలవా? చేయిస్తాను స్వామి, అలాగే చేయిస్తాను. మాట తప్పకూడదు సుమి. తప్పను స్వామి, ఖచ్చితంగా తప్పను. సరే, మీ కోరికని ఆ భగవంతుడు నెరవేర్చుగాక. పుత్ర సంతాన ప్రాప్తిరస్తు. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల గానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల గానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అట్ కావద్దు. సిగరెట్ తాగితే స్మోక్ వస్తుంది, మందు తాగితే మత్తు వస్తుంది, ఫైనల్గా నీకోసం అంబులెన్స్ వస్తుంది. అవసరమా? మానేయండి. ఓర్పుకు మారుపేరు, మార్పుకి మార్గదర్శి, నీతికి నిదర్శనం, మా ప్రగతికి సోపానమైన మా నాన్నగారికి ఈ చిత్రం అంకితం. జాను, మన అబ్బాయిని చూసి మురిసిపోతున్నావా? ఇప్పుడు మన అబ్బాయి చంటి పిల్లడేం కాదు, పెరిగి పెద్దవాడయ్యాడు, కాలేజీ కూడా వెళ్తున్నాడు. ఆ విషయం నీకు గుర్తుందా? నిజమేనండి, చూస్తుండగానే ఎంత ఎదిగిపోయాడు. వస్తున్నాను. ఎవరండి మీరా? మీ అయ్యగారు ఊరి వాళ్ళం. అట్నా? అమ్మగారు, అయ్యగారు మీ ఊరోళ్ళు వచ్చారండి. లోపల కూర్చోమని వస్తున్నా. నువ్వు కూడా ఏం సాంబయ్య, బాగున్నావా? కూర్చోండి కూర్చోండి. నమస్కారం బాబు. జానకి రా. జానకి, సాంబయ్య, సుబ్బు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. కాఫీ తీసుకురా. అలాగే అమ్మగారు. సాంబయ్య, ఎలా ఉన్నావు? ఏంటి ఊరు విశేషాలు? ఎప్పటి నుంచో మన ఊళ్ళో అయ్యప్ప స్వామి వారి టెంపుల్ కట్టాలని అనుకుంటున్నాం. అది ఆ విషయం మీకు కూడా తెలియజేద్దామని వచ్చాం. వెరీ గుడ్. అందుకు కావాల్సిన ఆర్థిక సహాయం ఎంత కావాలని నేను చేస్తాను. ఓకే జాను, చెక్ బుక్. ఇదిగోండి. ఇదిగోండి బ్లాంక్ చెక్. ఇందులో మీరు ఎంత కావాలన్నా రాసుకోండి. ఇంకా మీకేమన్నా అవసరం అయితే నేనున్నానన్న సంగతి మర్చిపోకండి. ఓకే? ఒరేయ్,
చందా బుక్ లో రఘురామయ్య గారి పేరు రాయి. నా పేరుతో. మరి అమ్మగారి పేరు రాయమంటారు బాబు గారు? నా పేరు ఎందుకండి? మరి ఎవరి పేరు రాయమంటారు? మణి. మణి అంటే మా అబ్బాయి మణికంఠ.